ఈ నాగమల్లేశ్వరరావు గారు గడిచిన 4 టర్ముల నుంచి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయనే పంచాయతీ గెలుస్తూ వస్తున్నాడు కదా, లేదా 20 ఏళ్లకు ముందు మీ తండ్రి గారు ఉన్నప్పుడు వాళ్ళ అక్కగారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ సోదరుడు ఎవరో ఒకళ్ళు ప్రజలు గెలిపిస్తున్నారు కదా. అంటే ఇంత కిరాతకులైతే, నరరూప రాక్షసులైతే మీరు చెప్పేట్టుగా బాబురావు మీద దాడి నాగమల్లేశ్వరరావు గారే చేసినట్టయితే ప్రజలు ఇన్నిసార్లు ఎందుకు ఓటేస్తున్నారు? ఇంకోటి కూడా నేను అడుగుతున్నా, ఆయన మరి ఎఫ్ఐఆర్లో ఏది నాగమల్లేశ్వరరావు గారి మీద కట్టిన ఎఫ్ఐఆర్లో ఏముంది? ఆయన ప్రతి పనికి అడ్డం పడుతున్నాడు. చెరువులో మీ ఆదేశాల మేరకు అంటే ధూళిపాల నరేంద్ర గారి కనుసైగతో ఆ ఊర్లో ఉన్నటువంటి ఈ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో, అంటే కిరాతకంగా, పాశ్యవికంగా మనుషుల ముసుగులో తిరుగుతున్నటువంటి సైకోల్లాగా పట్టపగలు ఆ రకంగా దాడి చేసి మరి ఎందుకు అంటే చచ్చిపోయాడని వదిలేరు కాబట్టి వాళ్ళ హాస్పిటల్లో ఆయన చావు బతుకుల మధ్య కొట్టుఆడుతున్న పరిస్థితి ఉంది తప్పితే, మామూలుగా వాళ్ళు చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళారు తప్పితే అటువంటి కిరాతకం చేసినటువంటి వ్యక్తులు నీ కనుసైగతో ఆ ఊళ్ళో మన్నవ గ్రామంలో చెరువు మట్టి మొత్తం వ్యాపారం చేసే పరిస్థితులు జరుగుతుంటే ఈయన జిల్లా కలెక్టర్కి లేదా కోర్టుల్ని సంప్రదించి ఆ మీ సంపాదనని అడ్డుకున్నాడని, లేదా ఇలాంటి మీ తప్పుడు పనులు ఏదైతే అడ్డగోలు అరాచకాలు, అవినీతికి తెరలేపుతూ మీరు చేసినటువంటి తప్పుడు పనులన్నీ కూడా ఎక్కడెక్కడ అడ్డుకోవటమే నాగమల్లేశ్వరరావు చేసినటువంటి పాపంగా కాక మరేంటని నేను అడుగుతున్నాను. మరి నాగమల్లేశ్వరరావు గారు బాబురావు మీద దాడి చేసినాడు అయితే అనుకుంటే, మరి వాస్తవంగా దాడి చేసిన వీళ్ళు ఆ రోజు 2019-24 మధ్యలో మీరు చెప్పేటువంటి బాబురావు గారి మీద ఇవాళ మీరు రెచ్చగొట్టి పంపించినటువంటి కిరాతకంగా, పైశాచికంగా చచ్చిపోయాడని చెప్పి కొట్టి వదిలేసి వెళ్ళినటువంటి ఆ ముద్దాయిల యొక్క తండ్రి బాబురావు గారు లేదా అన్న బాబురావు గారు, ఆ బాబురావు గారి మీద దాడి చేసి కొట్టుతంటే ఆ రోజు అడ్డుపడింది ఎవరు? ఆ గ్రామస్తులకు తెలీదా? ఆ రోజు నాగమల్లేశ్వరరావు గారు కనుక అడ్డుపడి ఆపకపోతే ఇవాళ ఊర్లో అందరూ మాట్లాడేటువంటి పరిస్థితులు. ఆ రోజు బాబురావుని కాపాడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు రాయుడు. వీడన్నీ మంచి అంటాడు ఈ నాగమల్లేశ్వరరావు గారు. ఎందుకని చెప్పిన ఊళ్ళో వాళ్ళు తిడుతున్నారు. ఏమైంది వీడి మంచి నాగమల్లేశ్వరరావు మంచి ఏమైంది? ఆ రోజు కొంతమంది అంటే కొట్టే ప్రయత్నం చేస్తుంటే అడ్డం పడి మీద పడి అతన్ని కాపాడి అతనికి ప్రాణాలకు ఇబ్బంది జరగకుండా కాపాడినాడు నాగమల్లేశ్వరరావు. అయితే అతని మీద దాడి చేసిన వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడున్నారు? ధూళిపాల నరేంద్ర గారు నీ వెనకాల తిరుగుతున్నారు కదా, నీ పచ్చ జెండా మోస్తున్నారు కదా. ఆ రోజు ముద్దాయిలందరూ నాగమల్లేశ్వరరావు తప్పితే ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇవాళ ఆ ముద్దాయిలందరూ ఎక్కడున్నారు? మీ వెనక బాబురావు గారి మీద దాడి చేశారని చెప్పి ఓకే దుఃఖాలు పోతున్నావు కదా, ఆ దుఃఖాలు నువ్వు దుఃఖాలు పోయే దుఃఖాలకి బాబురావు గారి మీద దాడి చేసిన ముద్దాయిలందరూ ఎక్కడున్నారు? నీకు చెంచాగిరి చేయట్లేదా? నీ జెండా మోయట్లేదా?